ఫైనల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానికి గల కారణాలు ఏంటో మనం వివరంగా తెలుసుకుందాం. మొదటగా చారిత్రక విభేదాలు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత అక్కడి ప్రభుత్వం ఇజ్రాయెల్ను తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ దేశం ఉనికిని కూడా ఇరాన్ నాయకులు ప్రశ్నించారు. అక్కడి నుంచి రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. రెండవది మద్దతు ఇస్తున్నటువంటి గ్రూపులు. ఇరాన్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూపులకు మద్దతు ఇస్తుంది. ఉదాహరణకు హెజ్బుల్లా మరియు హమాస్ వంటి సంస్థలకు ఇరాన్ సాయం చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కు భద్రతాపరమైన పెద్ద సమస్యగా మారింది. మూడవది అణు కార్యక్రమం. ఇరాన్ అణుశక్తి అభివృద్ధి చేస్తోంది. ఇజ్రాయెల్ అనుమానం ఏమిటంటే ఇది భవిష్యత్తులో అణు ఆయుధంగా మారవచ్చు అని. ఇరాన్ మాత్రం ఇది శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అంటుంది. ఈ అనుమానం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. నాలుగవది మధ్యప్రాచ్యంలో ఆధిపత్య పోరు. మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఎవరు ప్రభావం చూపాలి అన్న విషయంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పోటీ ఉంది. రెండు దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నించడం కూడా ఈ ఘర్షణకు ఒక ప్రధాన కారణం. సో ఈ విధంగా ఎన్నో కారణాలు ఈ యుద్ధానికి దారితీశాయి. సో అందువల్ల యుద్ధ పరిస్థితి ఒక కారణం వల్ల కాదు. చారిత్రక విభేదాలు, భద్రతా భయాలు, అణు కార్యక్రమం మరియు ప్రాంతీయ ఆధిపత్య పోటీ ఇవన్నీ కలిసి ఈ ఘర్షణకు దారితీశాయి. ఇలాంటి మరిన్ని విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.